హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమని. మీ అందరి కోసం అయితే చాలా రోజుల తర్వాత పన్నీర్ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి. సో ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ ఇంకా లైక్ చేయడం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో పన్నీర్ని తీసుకున్నాను కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేపుకొని పక్కన పెట్టానండి. అదే గిన్నెలో ఉల్లిగడ్డలు, టమాటాలు, 2 లవంగాలు, 2 చెక్కలు, 2 యాలకులు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని కూడా మంచిగా మగ్గనివ్వాలండి. సో ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. సో మంచిగా ఉడికాక జార్లోకి తీసేసుకొని కొంచెం చల్లారబెట్టండి. తర్వాత మిక్సీ పట్టుకోండి. వేరే గిన్నెలో ఆయిల్ వేసేసి ఒక 20-25 జీడిపప్పుల్ని వేయించుకొని పక్కన పెట్టుకొని అదే గిన్నెలో కొంచెం బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 ఇలాచీలు, 2 చెక్కలు ఈ విధంగా వేసేసుకున్నాక అవి కొంచెం వేగగానే ఒక ఉల్లిగడ్డ కూడా చిన్నది వేసేసి ఈ విధంగా కలపండి. అందులోనే కొంచెం జీలకర్ర వేయండి. అవి మంచిగా వేగాక ఇందాక మనం మిక్సీ పట్టుకున్నది అలా మొత్తం వేసేసి మంచిగా కలపండి. అందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీకి సరిపడా వేసేయండి. సో అందులోనే ఉప్పు, ధనియాల పొడి, కారము ఇవన్నీ కూడా కూరకి సరిపడా అన్నీ వేసేసుకొని మంచిగా మగ్గనివ్వండి. మంచిగా మగ్గిన తర్వాత అలాగే ఒక చిన్న టీ గ్లాస్ పెరుగు అండి మజ్జిగలాగా చేసేసుకొని వేసుకోండి. గడ్డలు వేయకండి. సో ఇందాక వేపుకున్న జీడిపప్పు, పన్నీరు అన్నీ వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, లాస్ట్ ఫైనల్ టచ్ అయితే కసూరి మేతి కంపల్సరీ వేయండి. కొంచెం గరం మసాలా పొడి వేసానండి. అంతా మగ్గాక కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఆయిల్ పేరుకుందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు